నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం వద్ద రైతులకు యూరియా మరియు డీఏపీ ఎరువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు ఎరువులను అందజేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది. రైతులకు అవసరమైన యూరియా మరియు డీఏపీ ఎరువులను సకాలంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రోజు సెప్టెంబర్ 5 జొన్నలగడ్డ గ్రామంలో రైతులకు ఎరువులను పంపిణీ చేయడం ద్వారా రైతాంగానికి మా ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న నేతలు. సార్ ఒకసారి సార్ మాట్లాడి పెట్టించుకున్న వ్యక్తులు ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా అన్నదాత సుఖీభవన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యూరియా కానీ డీఏపీ ఎరువులు కానీ సకాలం అందించడానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తుంది. రైతులు అవసరమంత మేరకే మరి ఎరువులు తీసుకెళ్తే మంచిది. కొంతమంది రైతులు మళ్ళీ ఎరువులు దొరకవని దాచిపెట్టుకోవడం, మిగతా రైతులకు ఇబ్బంది కలగజేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు దాన్ని తీసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. మరి జొన్నలగడ్డ సొసైటీలో మరి వాళ్ళ 8 గ్రామాలకి యూరియా డీఏపీ ఎరువులు పంచుతూ ఉన్నారు. మరి దీనికి నల్లబాటి రాము, అదేవిధంగా సొసైటీ డైరెక్టర్ రాంబాబు, చైర్మన్ అందరూ రావడం జరిగింది. మరి రైతులు కూడా రావడం జరిగింది. కాబట్టి సకాలంలో కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ ఎరువులు అందిస్తాము. మరి మొన్న జరిగిన వర్షాలు, ఈ పండగలు వీటి వల్ల కొంత లేట్ అయింది. తప్పనిసరిగా ఈ 2-3 రోజుల్లో అవసరమైనంత మేర యూరియాని డీఏపీని అందజేస్తామని చెప్పి రైతు సోదరులకు తెలియజేస్తున్నాము. అందరూ కూడా సమన్వయం పాటించండి. అందరు రైతులకు కూడా ఎరువులు అందేటట్టు చూస్తామని మరి మీడియా ముఖంగా మేము మాటిస్తున్నాం. జొన్నలగడ్డ గ్రామంలో జొన్నలగడ్డ సొసైటీలో గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారి చేతుల మీదుగా రైతులకి డీఏపీ యూరియాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎవరు కూడా వైసీపీ వాళ్ళ ప్రాపగాండాకి గురి కావద్దు, వాళ్ళని నమ్మొద్దు. ఇక్కడ చూస్తూ ఉన్నాం డీఏపీ యూరియా రైతులకు కావాల్సినన్ని బస్తాలు ఇక్కడ రావటం జరిగింది. గవర్నమెంట్ పర్సనల్గా తీసుకుని తెలంగాణలో లాగా ఇక్కడ రైతులు ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రైతులకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎరువుల్ని కేంద్రం నుంచి తీసుకోవడం జరిగింది. మనం ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మోడీ గారిని మాట్లాడి ఈ రాష్ట్రంలో ఏ రైతుకి కూడా ఎరువులు అందలేదు, ఎరువులు లేక పొలాలు పాడైపోయినాయి అనేటువంటి దిగుబడి రాలేదనేటువంటి ఆలోచన లేకుండా రైతులందరికీ కావాల్సినన్ని ఎరువులు ఇవ్వటం జరుగుతూ ఉంది. దయచేసి రైతులందరూ కూడా ఒకటి గమనించాలి. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కావాల్సినంత వరకు మాత్రమే ఎరువుల్ని, యూరియాని కానీ డీఏపీని కానీ తీసుకెళ్ళాలి. కానీ ఎవరో చెప్పారని చెప్పి ఆ మాటలు నమ్మి ఒకేసారి 2 బస్తాలు అవసరం ఉంటే 10 బస్తాలు కావాలి, 20 బస్తాలు కావాలని గొడవ చేసుకోకుండా మీకు కావాల్సిన వారా వచ్చి తీసుకెళ్ళటానికి అందరు రైతులకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. జొన్నలగడ్డ సొసైటీ ఎప్పుడూ కూడా రైతుల పక్షాన్ని నిలబడుతుంది. కాబట్టి అందుకని వాళ్ళ గౌరవ శాసనసభ్యుల చేత ప్రారంభించడం జరిగింది. తప్పనిసరిగా ఈ సొసైటీ కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా యూరియా డీఏపీ కావాల్సినంత సప్లై చేస్తారని తెలియజేస్తా ఉన్నాం.